తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. సనాతన ధర్మం, అలాగే మన పురాణాలు కావచ్చు, మన ఇతిహాసాలు, వీటి పట్ల ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం కదా. యంగర్ జనరేషన్కి ఆసక్తి పెరిగింది. అసలు ఏం చెబుతున్నాయి మన పురాణాలు, మన ఇతిహాసాల్లో అసలు ఏముంది, నిజం ఎంత, అవాస్తవం ఏంటి, వాస్తవం ఏంటి, మనం ఏం నేర్చుకోవాలి, ఇవన్నీ తెలిపే క్రమంలో కొంతమంది ముందుకు వస్తున్నారండి. అంటే చెబుతూ ఉన్నారనమాట, ఒక దిక్సూచిగా ఉన్నారు, వాటి గురించి వివరిస్తూ సోషల్ మీడియా ఇదే మాధ్యమంగా చాలామంది మనకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అందులో ఒకరు ప్రమోద్ గారు. ఇలా అని నేను చెప్పే కన్నా సనాతన్ ట్రావెలర్ అంటే ఇంకా బాగా అర్థమవుతుంది. వారి పాత్ర నిజంగా చెప్పుకోదగ్గ పాత్ర అని చెప్పాలి. దాంతోపాటుగా ఎంతోమందికి అవగాహన కల్పిస్తూ వస్తున్నారు చాలా అంశాల పట్ల. ఇవాళ కూడా మాట్లాడదాం ఎన్నో ముఖ్యమైన విషయాలు. మనతో పాటు ఉన్నారు ప్రమోద్ గారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది. చాలా బాగున్నాను. చూస్తూ ఉంటున్నాను వీడియోస్, అవి కొంచెం కామన్గా ఎప్పుడు అనేదే కదా, మీరు తిడతారండి ఆ విధానం చూస్తూ ఉంటానని చెప్తాను కదా. బట్ ఓకే, అది మీ వే ఆఫ్ స్టైల్ అని అనుకోవచ్చు. బట్ చాలా విషయాలు, బట్ అంటే నేనేమి ఏదో ఒక మాటగా అనేలేదండి. మేబీ మీరు కూడా వినే ఉంటారు. మీరు చెప్పినవి విని మేము చాలా తెలుసుకున్నామని, వాటి మీద ఎక్కువ ఇంకా నమ్మకం కలిగిందని చెప్తారా? ఎక్కడన్నా కనిపించినప్పుడు చెప్తారు, అన్న గుడికి నీ వల్లే వెళ్తున్నామని చెప్తారు. ఆ టెంపుల్ పాడ్కాస్ట్ ఒకటి చూశారు, అది చూశాక చాలా మంది చెప్పారు. నేను అట్లా కాశీకి వెళ్ళినప్పుడు కూడా ప్రయాగ్ అప్పుడు కుంభమేళా అయింది కదా, సో అప్పుడు 300 కిలోమీటర్ ట్రాఫిక్ ఉందని ఒక ఫేక్ న్యూస్ ఒకటి అంటే అక్కడ జరిగింది. బట్ దాన్ని హైలైట్ చేసి రాకుండా చేద్దాం అనుకున్నారు కదా. దాని వెరీ నెక్స్ట్ డే నేను బైక్ మీద వెళ్ళా ప్రయాగ్కి. అక్కడికి వెళ్ళి ఇక్కడ ట్రాఫిక్ లేదు, ఏం లేదు, నేను ఫ్రీగా వచ్చేసిన ఇక్కడ వరకు, ఒక్క దగ్గర కూడా నేను ఆగలేదు. కావాలంటే నా వెనకాల ఇప్పుడు 300 కిలోమీటర్ ట్రాఫిక్ ఉంటే నా వెనక చాలా మంది జనాలు ఉండాలి కదా, గంగానది ఒడ్డులో నేను చాలా ఖాళీగా కూర్చున్నా అని అలా వీడియో చేస్తే అది 2 మిలియన్ కొట్టింది. ఒక నా దాంట్లో 1 మిలియన్, ఇంకొక దాంట్లో 1 మిలియన్. సో ఎవరు మీడియా వాళ్ళు పోస్ట్ చేశారు అన్నట్టు. అది చూసి చాలా మంది వచ్చామన్నా అని కాశీలో చెప్పారు నాకు. సో మంచిగా మంచిగా అనిపిస్తుంది అట్లా ఎవరన్నా ధర్మం పాటిస్తున్నాము, ఇన్ని రోజులు నాస్తికుల్లాగా ఉండి ఇప్పుడు ధర్మం ఏంటో అర్థమవుతుంది అని చెప్పినప్పుడు మంచిగా అనిపిస్తుంది. నిజమండి, అదైతే చాలా మంది తెలుసుకున్నారు. సో అదే మళ్ళీ అడగాలి అనుకుంటున్నాను. అదే టాపిక్ మాట్లాడదాము, టెంపుల్స్ గురించి. అంటే ఒక వ్యక్తి దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి అనేది ఒక ముఖ్యమైన ప్రశ్న ఇది. కొంతమందికి బాగా అలవాటు ఉన్న వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన దాన్ని బట్టి వెళ్ళి వస్తూ ఉంటారు. కొంతమంది ఏమో ఏముంటుంది గుడికి వెళ్తే మహా ఇదా అని మాట్లాడుతూ ఉంటారు. కానీ అసలు టెంపుల్స్ ఎందుకు ఉన్నాయి, ఎందుకు వెళ్ళాలి, మనం అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ ఏంటి, మనం ఎలా దాన్ని రిసీవ్ చేసుకోవచ్చు, మాట్లాడదాం. మనకి పురాణాలు ప్రామాణికం కదా, సో శృతి స్మృతి పురాణం చెప్తాం. సో పురాణమైన లింగ పురాణం ఒకటి ఉంది, అందులో ఒక శ్లోకం ఉంటుంది, అప్రాకృత శరీరంతో అతిమన్మద రూపిణం కృతరీతి ఘనీభూతం సచ్చితానంద విగ్రహం అని. సో ఇప్పుడు మనము ఈ పరమాత్మని, అంతటా ఉండే పరమాత్మని మనం అంతటా చూడలేకపోతున్నాం. అంతటా మనం చూడగలిగే స్థితిలో ఉన్నప్పుడు మనం గుడికి పోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు ప్రతి చోట కనిపిస్తుంది. నాకు ఇక్కడ కనిపిస్తున్నాడు, అక్కడ కనిపిస్తున్నాడు కాబట్టి. సో ఇలాంటి వాళ్ళు ఎలా అంటారు, బ్రహ్మజ్ఞానం పొందిన వాళ్ళే ఉంటారు. ఒక శుకబ్రహ్మలా, ఒక రమణ మహర్షిలా, ఒక రామకృష్ణ పరమహంసలాగా అలాగే ఇలా ఉంటారు అన్నట్టు. సో వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి అన్ని చోట్లైనా దర్శనం ఇస్తున్నారు కాబట్టి. కానీ ఆ స్థాయిలో మనం లేము. సో ఆ స్థాయిలోకి మనం వెళ్ళాలి కాబట్టి, ఆ స్థాయిలోకి మనం వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి గుడికి వెళ్ళాలి. ఇంట్లో ప్రశాంతత దొరుకుతలేదనే కదా చాలా మంది గుడికి వెళ్తారు. ఈ మధ్య ఏమైందంటే ఇంట్లో ప్రశాంతత దొరకట్లేదని, కరోనా తర్వాత ఏమైందంటే టూరిజం పెరిగింది అన్నట్టు. సో అందులో కూడా చాలా మంది టెంపుల్స్కి వెళ్ళడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో ఇప్పుడు తెలిసింది జనాలకు కూడా టెంపుల్ విశిష్టత ఏంటి, అక్కడికి వెళ్తే పవర్ ఏముంటుంది అని. ఇప్పుడు సింపుల్గా చెప్పాలని అంటే ఇంట్లో కూర్చొని జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకుంటున్నాం, కానీ అది పండించే రైతుకి ఎంత కష్టపడతాడు ఏంటి మనకు తెలియదు. ఏ రోజైతే మన పాదం భూమిలో పడుతుందో, బురదలో పడుతుందో, అప్పుడు అన్నం విలువ తెలుస్తుంది. ఆర్డర్ పెట్టుకోవాలా, ఇంకేం చేయాలి, ఒక రైతు విలువ మనకు తెలుస్తుంది. అట్లనే ఒకరోజు గుడిలో కాలు పెట్టినప్పుడు అది మనని లాగేస్తుంది. ఇంకొక రోజు 1 వీక్ పోయినాం అనుకోండి కంటిన్యూగా, 8వ రోజు మనకే అనిపిస్తుంది ఈరోజు ఏదో మిస్ అవుతున్నామని. సో అలా లాగినప్పుడు నీ సాధన పర్ఫెక్ట్ అయింది అని. సో అక్కడికి వెళ్ళినప్పుడు మనకి ప్రశాంతత దొరుకుతుంది కాబట్టి మనం గుడికి వెళ్ళాలి. సెకండ్ థింగ్, అదొక శక్తి కేంద్రం, ఏదో ఒకటి క్రియేట్ చేసి పెట్టేయలేదు. ఇప్పుడు ఇందాక చెప్పిన శ్లోకం అప్రాకృత శరీరంత్వం అని. సో అంతటా ఉండే పరమాత్మని ఒక శక్తి స్వరూపంగా అక్కడ విగ్రహ రూపంలో మనం పెట్టాం. చాలా మంది ఏమనుకుంటారంటే మనం పూజిస్తుంది విగ్రహాన్ని అనుకుంటాం, కానీ మనం పూజిస్తుంది విగ్రహాన్ని కాదు, అందులో ఉండే పరమాత్మని. ఎలాంటి పరమాత్మ? అంతటా ఉండే పరమాత్మ, మనకి కనిపించని పరమాత్మని ఒక రూపంలోకి తీసుకొని వచ్చి అక్కడ మనం పెట్టుకొని పూజ చేస్తున్నాం.
ఇది ఎందుకు చేస్తున్నాం? ఒక రమణ మహర్షి స్థాయిలోకి వెళ్ళడానికి, ఒక రామకృష్ణ పరమహంస స్థాయికి వెళ్ళడానికి కదా. అవును. సో అది టెంపుల్ అన్నట్టు. సో Okay. ఇంతకుముందు ఏంటి, ఒక టెంపుల్ వచ్చాక ఒక ఊరు ఫామ్ అయ్యేది. ఇప్పుడు ఏమైపోయింది, పాపులేషన్ పెరగడం వల్ల, వెంచర్లు ఎక్కువైపోయి ఇదంతా అయిపోవడం వల్ల, కమర్షియల్ అవ్వడం వల్ల ఒక కాలనీ వచ్చాక గుడి వస్తుంది కాబట్టి స్పేస్ లేకుండా పోయింది. ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్దాం, ఒక గంట స్పెండ్ చేసాం, రెస్టారెంట్ ఫుల్ అవ్వడానికి వచ్చింది, ఏమంటాడు, వెళ్ళిపోండి అంటాడు అంతే కదా. కదా. ఎందుకు పోయినాం అక్కడికి? ఇంట్లో ప్రశాంతత లేదు, బయట అక్కడ ఒక రోజు పోయి ఫుడ్ తిందామన్నో ఏదో ముచ్చట్లు పెట్టుకుందామని పోతాం. కానీ గుడిలోకి వెళ్తే నిన్ను ఎవడైనా లేపుతున్నాడా? ఓపెన్ చేసినప్పటి నుంచి రాత్రి వరకు, అంటే బంద్ చేసే వరకు మనం అక్కడే కూర్చోవచ్చు. మరి అక్కడ పెట్టుకోవచ్చుగా ముచ్చట్లు. ఆ పవర్ మనకి దొరుకుతుంది. అక్కడ నిత్యం మంత్రోచ్చారణ జరుగుతూ ఉంటుంది. మంత్రం అనుష్ఠానం అంటే వేదం అనుష్ఠానంలో ఉంటుంది. మంత్రాలు చెప్తా ఉంటారు, బీజాక్షర మంత్రాలు. దానివల్ల విగ్రహానికి ఇంకా ఇంకా పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఒకసారి ప్రాణప్రతిష్ఠ చేసి వదిలే రకాలు మనవి కాదు. అలా వదిలేసామనుకోండి మెల్లిమెల్లిగా క్షీణిస్తుంది, దాని వైభవం పోతుంది. సో దానికి నిత్యం ఆరాధన జరుగుతూ ఉంటుంది, ధూపదీప నైవేద్యాలతో జరుగుతూ ఉంటాయి, వేదం అనుష్ఠానంలో ఉంటుంది. కాబట్టి అక్కడ అంత పవర్ ఉంది. ఆ పవర్ మనం ఫీల్ అవ్వాలి అంటే ఆ ప్లేస్కి మనం వెళ్ళాలి, కాబట్టి గుడికి వెళ్ళాలి. కంపల్సరీ టెంపుల్ విజిట్ చేయాలి ఒకసారి. చిన్న అంటే ఏజ్ బట్టి కూడా ఉంటుందా? ఈ ఏజ్ నుంచి వెళ్తే అలవాటు పడతారు అని ఉంటుందా టెంపుల్కి? మొక్కై వంగనిది మానై వంగని అంటారు కదా. చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేసామనుకోండి, పెద్దగైనాక వాళ్ళకి ఒక స్టేజ్లోకి వచ్చేస్తారు. పెద్దగైనాక పోయినారనుకోండి వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. కొందరు రియలైజ్ అవుతారు, అరే చిన్నప్పటి నుంచి నేను మిస్ చేసింది ఇంత మంచి ప్లేస్ నా అని అనిపిస్తుంది అన్నట్టు. అట్లా కొందరు రియలైజ్ అవుతారు. కొందరు రియలైజ్ కూడా కారు, పోతారు, మొక్కుతారు, ఒక కమర్షియల్ వేలో టెంపుల్ని చూసి రిటర్న్ వస్తారు అన్నట్టు. వీళ్ళ వల్ల ఏం ఫరక్ పడదు. ఇప్పుడు నా విషయమే తీసుకుంటే, నేను ఇంతకుముందు కూడా ఒక 1-2 ఇంటర్వ్యూస్లో చెప్పిన, నేను సిటీలో ఉండే. సో నాకు ఇక్కడ టెంపుల్కి పోవాలి చేయాలి అవి ఉంటుండే, కానీ పండగలప్పుడు వారానికి ఒక రోజు ఇట్లా ఉంటుండే. ఒకరోజు ఏం చేసింది మా తాత, మా అమ్మ వాళ్ళ నాన్న హైదరాబాద్ వచ్చినప్పుడు నేను రోడ్డు మీద క్రికెట్ ఆడుతున్నా, నెక్స్ట్ 10th క్లాస్ అన్నట్టు. సో వీడు ఇక్కడ ఉంటే ఇట్లనే ఉంటాడని చెప్పి మా తాత ఏం చేశారంటే మా అమ్మకి చెప్పి వీడిని ఊరికి పంపి అని చెప్తే మా అమ్మ వాళ్ళు ఊరికి పంపించారు. అక్కడ మా తాత ఎంత స్ట్రిక్ట్ అంటే ప్రతిరోజు 3 పనులు చేయాలి. పొద్దున్నే లేవాలి 6 o'clock, ఇంకా ముందు లేస్తే మన అదృష్టం, ఇంకా ఆయన అది ఫీల్ అయ్యేవాళ్ళు. సో 6కి లేవాలి కంపల్సరీ. వెంటనే స్నానం ఇట్లాంటివన్నీ చేయాలి. తర్వాత ఫస్ట్ వెళ్ళాల్సింది గుడికి, వాక్ చేసుకుంటూనే గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళి ఇంటికి వచ్చాక తినాలి. తిన్నాక 8:15కి స్కూల్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో 8 o'clock కల్లా స్కూల్లో ఉండాలి. నేను అట్లా 1 year చేశా. సో ఇప్పుడు మా తాత నన్ను అంత స్ట్రిక్ట్గా పెట్టడం వల్లనే కదా ఈరోజు నేను ఇలా ఉన్నా. సో 10th ఒకటి నేను ఊళ్ళో చదువుకున్నా. మళ్ళీ ఇంటర్ నుంచి ఏమనిపించింది, సిటీలో పెరిగి అరే ఊరేం బాగాలేదనిపించింది. కానీ ఇంటర్ అయిపోయి డిగ్రీకి వచ్చినాక అప్పుడు రియలైజ్ అయింది నేను ఊళ్ళోనే చదువుకుంటే బాగుండని. సో మళ్ళీ నేను ఇలా బొట్టు పెట్టుకుంటుండే, కానీ ఇలా బొట్టు పెట్టుకోవడం, ఒక పద్ధతిలో ఉండడం, ఇవన్నీ వినడం, తెలుసుకోవడం, అవన్నీ నాకు అక్కడ బీజం పడ్డది. ఆ రోజు అక్కడ పడలేదు అనుకోండి, నేను ఈ రోజు ఇక్కడ మీ ముందు కూడా నేను ఉండకపోవచ్చు. కానీ అంటే చెప్పే విధానం అన్ని చాలా మార్పు వచ్చింది కదా. చాలా. సో గుడికి మనం వెళ్తుంటే ఈ సాధన చూసి 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 మనకు కూడా నిన్న ఏం నేర్చుకున్నాం, ఈరోజు ఏం నేర్చుకున్నాం, మనకు కూడా ఒక క్యాలిక్యులేషన్ అనేది వస్తుంది. ఈరోజు నేనేమైనా మారానా నిన్నటితో కంపేర్ చేస్తే అనేది. సో దానికి కారణం బొట్టు, అందుకే బొట్టు పెట్టుకుంటాం. సో గుడికి వెళ్తున్నప్పుడు మనకి ఇంకొక క్యాలిక్యులేషన్ వస్తుంటుంది, మన లైఫ్లో ఏం మారింది, నేను ఎంతవరకు ఉండాలి, ఏం చేయాలి. తప్పకుండా అక్కడ పవర్ లేదు అంటే అది వేరు. పవర్ అక్కడ క్రియేట్ చేసాం మనం ఎనర్జీస్తో, అంటే ప్రాణప్రతిష్ఠ, బీజాక్షర మంత్రాలతో ఇవన్నీ చేసాం కాబట్టి అక్కడ ఎనర్జీ ఉంటుంది. ఖచ్చితంగా మనలో మార్పు అదే తీసుకొని వస్తుంది. శక్తి కేంద్రం దేవాలయాలంటే మరి ఎలా అండి, ఎలా వర్ణిస్తారు? ఇప్పుడు గంట ఉంటుంది, ఎందుకు అసలు గంటను పెట్టారు, దానికి రీజన్ ఏంటి? వెళ్ళిన వెంటనే ఫస్ట్ గంటకు స్వామి నేను వచ్చాను అని చెప్పడానికైనా అలా చెప్తూ ఉంటారు కదా, అసలు పరమార్థం ఏంటి గంటకి? నేను గుడిలో చూస్తుంది ఏంటంటే అయ్యగారు నైట్ గుడి బంద్ చేస్తారు, పొద్దున్న రాగానే ఫస్ట్ గంట కొడతారు, లేకపోతే చప్పట్లు కొడతారు దేవుణ్ణి లేపేటప్పుడు. ఎందుకు అని అంటే ఇప్పుడు గంట కొట్టామనుకోండి నెగిటివ్ ఎనర్జీ అనేది ఫస్ట్ వెళ్ళిపోతుంది అక్కడి నుంచి, అందుకే గంట కొడతాం. దీంట్లో మళ్ళీ రకాలు ఉంటాయి. బిందెలో ఖాళీ బిందెలో గ్లాస్ వేసి కొడితే ప్రేతాలు వస్తాయని, సో పితృదేవతలు వస్తారని, కొన్ని ఇప్పుడు ప్లేట్ పట్టుకొని కొడుతూ ఉంటారు కొందరు, పితృదేవతలు వస్తారని, కొన్ని ఇట్లాంటివి ఉన్నాయి అన్నట్టు. సో మన ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఎక్కడ కూర్చోదంట, దేవుడి గది దగ్గరికే వస్తుందంట.
ఎందుకంటే మనం దాన్ని నీట్గా పెట్టట్లేదు కాబట్టి. ఇట్లా చెప్తారు అన్నట్టు. ఇప్పుడు గుడిలో గంట కొట్టినప్పుడు ఏంటంటే నైట్ బంద్ చేస్తాం, మళ్ళీ పొద్దున్న వచ్చి ఓపెన్ చేస్తాం. ఒకసారి గంట కొట్టాము అని అంటే అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది, అందుకే మనం గంట కొడతాం. అలా అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉండద్దు కాబట్టి అలా. ముఖ్యమైన కారణం అది. పిల్లలు సరదా పడతారు ఎలా. అందుకే దేవుడు వెనక్కి వెళ్ళి కూడా మొక్కొద్దని చెప్తారు అన్నట్టు. నెగిటివ్ ఎనర్జీ వెనక వైపు ఉంటుంది కాబట్టి మొక్కొద్దు అంటారు, ముందు నుంచి మొక్కమని చెప్తారు. దట్టు ఇలా దేవుడు ఉన్నప్పుడు ఇలా స్ట్రైట్ గా మొక్కకుండా కొంచెం పక్కకి వెళ్ళి మొక్కమని చెప్తారు. సో ఆ శక్తిని మనం తట్టుకోలేము. ఇంకొకటి ఇక్కడ నంది ఉంటారు, లేకపోతే ఇప్పుడు హనుమంతుడు ఉంటారు, వాహనం ఉంటారు కాబట్టి మనం కొంచెం సైడ్కి వెళ్ళి మొక్కాలి అని చెప్తారు అన్నట్టు. ఆ శక్తి మనం చూడలేం కాబట్టి మధ్యలో నిలబడద్దు, మధ్యలో నిల్చోవద్దు. ఇంకొకటి వెనక ఇప్పుడు ఇక్కడ వైపు కూడా దేవుడు ఉంటారు. ఇప్పుడు పంచాయతన పూజ ఇట్లా దేవాలయాలు ఉంటాయి కదా, అలా మనం తీసుకుంటే ఇక్కడ కూడా దేవత ఉంటారు. ఇప్పుడు మనము సాష్టాంగం చేసేటప్పుడు ఇక్కడ కాళ్ళు అవుతాయి కదా, అందుకే సాష్టాంగం కూడా ఇలా ఉన్నప్పుడు సాష్టాంగం చేయొద్దు అని చెప్తారు అన్నట్టు, అక్కడ కాళ్ళు చూపెడుతున్నాం కాబట్టి అలా. సో వెనక వీపు పెట్టి నమస్కారం పెడితే వెనక అవమానించినట్టు కదా, సో సాష్టాంగం చేస్తాం అప్పుడు కూడా కాళ్ళు వెనక అవుతాయి, అందుకే నార్త్ వైపు ఫేస్ చేసి మొక్కమని చెప్తారు అన్నట్టు. అట్లా కొన్ని పద్ధతులు ఉన్నాయి గుడిలో ఎలా ఉండాలి, ఏం చేయాలి అని. ఇంకొకటి ఏంటంటే గుడిలో మనం వెళ్ళినప్పుడు గోడలకు ఆనుకొని కూర్చుంటారు కదా, గోడలకు ఆనుకోవద్దని చెప్తారు, ఎందుకంటే ప్రతి ఈటకు ఒక ఋషి స్వరూపం అని చెప్తారు అన్నట్టు. సో గోడకు ఆనుకొని కూర్చోవద్దని చెప్తారు, అది కూడా చాలా మందికి తెలీదు. సో కూర్చుంటారు గోడకు ఆనుకొని, ఇదొకటి బంద్ చేపియాలి. ఇవన్నీ మనం చేస్తున్నాం అనుకోండి, లేదు వాళ్ళు లాజికల్గా మాట్లాడుకున్నా కూడా గోడకు ఆనుకొని కూర్చుంటే ఇంట్లో కూర్చున్నా ఇక్కడ కూర్చున్నా ఏం తేడా తెలియదు. ఎప్పుడైతే నువ్వు గోడకు ఆనుకోకుండా కూర్చుంటావో స్ట్రైట్గా కూర్చోడం స్టార్ట్ చేస్తామో కాన్సన్ట్రేషన్ అప్పుడు కదా వచ్చేది. సో అట్లా కూడా తీసుకోవచ్చు. అలాగే ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కదండి, వీటికి అర్థం ఏంటంటే దానివల్ల మనం గెయిన్ అయ్యేటువంటి ఎనర్జీ ఏమైనా ఉందా, ఎందుకు చేస్తారు అసలు అంటే? ఇప్పుడు దక్షిణ అంటే కుడి అని చెప్తారు అన్నట్టు. సో మనం దేవుడికి ఎప్పుడు ఈ వైపే ఉండేటట్టు రైట్ హ్యాండ్ వైపు ఉండేటట్టు ప్రదక్షిణ చేస్తాం కదా. సో ప్రదక్షిణ చేసేటప్పుడు ఏంటంటే చాలామంది ఇప్పుడు 108 చేస్తే మీకు ఎగ్జామ్లో పాస్ అవుతారని ఇట్లా ఎవరో చెప్పారని 108 ఇంకా పురుకుతూ ఉంటారు అన్నట్టు, అది కాదు ప్రదక్షిణ. సో ఒక్క ప్రదక్షిణ చేసినా సరే కాన్సన్ట్రేషన్తో చేయాలి, దేవుడి నామం చెప్తూ చేయాలి. ఇంకొకటి ఏంటి అని అంటే ఎవరితో మాట్లాడకుండా చేయాలి. ఇప్పుడు కొందరు 3 ప్రదక్షిణ చేస్తారు, నేను ఇన్ని ప్రదక్షిణ చేస్తాను మొక్కుకుంటారు, కానీ ఫోన్ మాట్లాడుతుంటారు, ఫ్రెండ్స్తో వచ్చి ఇద్దరు ప్యారలల్గా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు పక్కపక్కన నించొని. మాట్లాడుతున్నప్పుడు వాడు ఏ ప్రదక్షిణ అయితే మాట్లాడలేదో ఆ ప్రదక్షిణ ఫలితం మాత్రమే కలుగుతుంది, మిగతా ప్రదక్షిణ ఫలితం కలగదు. వాడు జస్ట్ ఒక రౌండ్ వేసాడు అంతే, ఒక వాకింగ్ చేశాడు దేవుడి చుట్టూ, అంతే, అలానే ఉంటుంది అన్నట్టు. సో ప్రదక్షిణ చేసేటప్పుడు అస్సలు మాట్లాడద్దు, మంత్రం మాత్రమే చెప్పుకోవాలి. సో ఆ మంత్రం అక్కడ ఏదైతే మూల విరాట్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన మంత్రం ఏదో ఒకటి ఉంటుంది కదా, సో అది చెప్పుకోవాలన్నట్టు. ఏది లేకపోతే రామ 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 అనుకుంటే కూడా చేసుకోవచ్చు. అలా తలుచుకుంటే ప్రదక్షిణ ముఖ్యం, చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని దేవాలయాలకు విన్నానంటే అమ్మవారు అయితే ఇన్ని, గణపతికి అయినా ఇన్ని ప్రదక్షిణలు, శివయ్యకి అయితే ఇన్ని, ఇలా ఉంటాయి కదా. అవును, సంఖ్య శివాలయంలో ఇన్ని చేస్తే ఈ ఫలితం కలుగుతుంది అని చెప్తారు, మినిమం ఇన్ని చేయాలి అని చెప్తారు. అమ్మవారి గుడిలో అయితే 9 చేయాలి సంథింగ్ ఏదో కౌంట్ ఉంటుంది, అవి చెప్తారు అన్నట్టు. దానికి మళ్ళీ శాస్త్ర ప్రమాణం కూడా ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను గుడికి పోతాను కానీ నేను ఒకటే ప్రదక్షిణ చేస్తా, ఎందుకంటే ఎవరో ఒకరు పరిచయమైన వాళ్ళు ఉంటారు, మాట్లాడతారు. ఇప్పుడు నాకు ప్రదక్షిణ ఇంపార్టెంట్, కానీ అతను గుడిలోకి వచ్చాడు, నన్ను ఏమంటాడంటే నేను పలకరించిన ఏడు పలకలేదు అంటాడు మళ్ళీ ఒక రోజు. దానికోసం అయినా సరే ఒక ప్రదక్షిణ చేస్తా. ఇప్పుడు గుడిలో అయ్యగారు నా ఫ్రెండే, గుడిలో అయ్యగారు నా ఫ్రెండే, ఆయనేమనుకోరు, కానీ ఎవరో ఒకళ్ళు నన్ను ఫాలో అయ్యే వాళ్ళు లేకపోతే ఇంకెవరో పాత ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటారు కదా. సో గుడిలోకి వెళ్ళినాక నేను అయ్యగారిని కూడా ఫస్ట్ చూడను, నా ఫ్రెండ్ అయినా సరే హాయ్ చెప్పను ఏం చెప్పను, ఒక ప్రదక్షిణ గంట కొట్టి ఒక ప్రదక్షిణ చేసి దెన్ తీర్థం తీసుకునేటప్పుడు అప్పుడు మాట్లాడతా అన్నట్టు.